ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రూటు. ఎవరు లేడు కాబట్టి మనం ఒక్కడే వచ్చేసాం. నేనమ్మ జీవితం ఏంది మామ, మనకి ఏదన్నా బస్ కావాలన్నప్పుడు ఒక్కటి రాదు, వద్దనుకున్నప్పుడు మాత్రం 10 వస్తాయి. ఏందయ్యా ఇది, ఒక్క బస్సు కూడా రాలే. చూసి చూసి చిరాకు వచ్చి ఒక క్యాబ్ డోన్కి వెళ్తుంటే ఆ క్యాబ్లో వచ్చేసా. 7:40 అవుతుంది, మనకి 8:30 కల్లా ట్రైన్ ఉంది. సో అందుకోసం తొందరగా వెళ్తున్నా. అమ్మయ్య, ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి వచ్చా. ఇది రోన్ రైల్వే స్టేషన్ జంక్షన్ ఇది. సో ఇక్కడ నుంచి మనం విజయవాడ ట్రైన్ ఎక్కాలి. ఏం చేద్దాం భయ్యా, వెళ్ళిపోవాలి అర్జెంట్గా 3rd ప్లాట్ఫారంలోకి. సో అందుకే వచ్చేసా. హిందూపూర్ నుంచి మా ఫ్రెండ్ స్లీపర్లో వస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవాలంతే. ఎప్పుడు కాలేజీకి పోవాలన్నా ఇదే బాధ, ఏదో ఒక దరిద్రం జరుగుతూనే ఉంటుంది. హిందూపూర్ నుంచి మా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు. సో వాడు స్లీపర్లో ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఉందాం అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా S1 లేకి. ట్రైన్ అయితే లేట్ ఉంది, అందుకోసం వీడియో తీస్తున్నా. దారిలో ఒక ఆయన ఉండేసి ఏంటి వీడియో తీస్తున్నా, ఏముంది ఇక్కడ అన్నాడు. సో నేను ఇలా యూట్యూబ్ బ్లాగర్ అని చెప్పా. అంతే మామ, చాలామంది అడుగుతుంటారు మన ఫోన్ పట్టుకొని రోడ్డు మీద తిరిగితే, కానీ ఎవరిని పట్టించుకోకూడదు, మన పని మనం చేయాలా. మా ఫ్రెండ్ అయితే ఫైనల్గా రీచ్ అయ్యా. వా అన్నాడా, ఫైనల్గా అయితే నేను మా ఫ్రెండ్ని మీట్ అయ్యాను. వా అన్నాడా, నేను మా ఫ్రెండ్ అయితే విజయవాడకి కలిసి బయలుదేరాం. వీడి పేరు కిరణ్, నా బెస్ట్ ఫ్రెండ్. మన జర్నీ స్టార్ట్ చేసి అయితే 6 అవర్స్ అవుతుంది. ఇప్పుడు కృష్ణ కెనాల్ దగ్గర ఉన్నాం. గుర్రాలం కదా బ్రో, గుర్రబుద్ధులు కదా, ఎందుకంటే మన 3-4 చాలా డేస్ తర్వాత కాలేజ్కి వెళ్తున్నా. సో చాలా హ్యాపీగా ఉంది. కానీ మనం కాలేజ్లో చేసిన దొంగ పనులు అన్నీ కాదు. సో అక్కడికి వెళ్ళాక సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదో ఎగ్జామ్స్కి డౌట్. కానీ ఈసారి వద్దులేదే లేదు మామ. 2.5 అవర్స్ అక్కడ కూర్చొని ఏదో ఒక సొల్లైనా రాసి ఖచ్చితంగా ఈసారి మాత్రం పాస్ అవ్వాల్సిందే. ట్రైన్ అయితే కృష్ణా కెనాల్ దగ్గరకు వచ్చింది మామ. సో మా ఫ్రెండ్ వచ్చేసి కిందికి దిగి చూద్దాం అంటున్నాడు. ట్రైన్తో లేదు మన బాబాయే. సో కాల్ చేసి బాబాయ్ కృష్ణా కెనాల్ చూస్తాం, ఇక్కడ అర్జెంటుగా ఆపేసే అన్న. బాబాయ్ ఉండి కుదరదు పో అన్నాడు. సో అందుకోసం మా జగన్ మామయ్య కాల్ చేసి మామయ్య ట్రైన్ ఇక్కడ ఆపిచ్చేసే అన్న. వెంటనే కాల్ కొట్టేసి ఆపిచ్చేసాడు. ఫైనల్గా అయితే మా ఫ్రెండ్గా ఆశ నెరవేరింది. సో ఇప్పుడు దిగేద్దాం. ట్రైన్ ఆపేసినందుకు థ్యాంక్ యూ జగన్ మామయ్య. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా రెడ్డిగా గోపురం, అదే దుర్గమ్మ టెంపుల్ అండి. ఆదివారం పూట్ల అప్పుడప్పుడు కాలేజ్ నుంచి వస్తుంటాం అక్కడికి. ఇదైతే కృష్ణా నది అండి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా చాలా మెమరీస్ ఉన్నాయి కాలేజ్ అప్పుడు. ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడానికి ఇంకా రెడీగా ఉంది. సో అందుకే వచ్చేసాం లోపలికి. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది మామ. ఎప్పుడైతే విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం, అక్కడ కనిపిస్తుంది కదా అదే విజయవాడ పెద్ద మార్కెట్, కూరగాయల మార్కెట్. అది టమాటో పళ్ళు, పచ్చిమిరకాయలు, ఆల్ వెజిటేబుల్స్ అక్కడ దొరుకుతాయి. అది చాలా పెద్ద మార్కెట్ విజయవాడలోనే. విజయవాడ అవుట్ సైడ్లో రైతులు ఉంటారు కదా, లారీలలో బులోలలో ఇక్కడికే తీసుకొచ్చి కూరగాయలు అమ్ముతారు. ఇదైతే విజయవాడ స్టార్టింగ్ వచ్చే చర్చ్, చాలా పెద్దదండి. నేను ఒకసారి వెళ్ళా అక్కడికి, చాలా బాగుంది. వీలైతే మీరు కూడా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే ఒకసారి ఆ చర్చిని విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. పోయినసారి కూడా పాస్ అవ్వాలని చర్చికి వెళ్ళాం. పాస్టర్ బీ లైక్ పాస్ అవ్వాలంటే వెళ్ళాల్సింది కాలేజ్కి రా. కాలేజ్ ఉన్నప్పుడు సరిగ్గా క్లాసులు ఏంటంటే బాధ ఉండేది కాదు మామ. బ్యాడ్ లక్స్ రాసే స్టూడెంట్స్ బాధ మీకేం తెలుసు మామ. మా బ్యాడ్ లక్ ఫీజుతోనే కాలేజీలో ఇంకో హాస్టల్ కట్టేశారు. ఫైనల్గా అయితే విజయవాడకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, వీడి పేరు వెంకీ, వీడి పేరు లవర్ బాయ్. యూట్యూబ్ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడకు వచ్చిన ఫ్రెండ్స్. ఫోటో దిరా అదే రూమ్ మాకు ఒకటి ఉంటుంది. ఒకటి
ఇదైతే విజయవాడ సిటీ బస్ స్టాండ్కి వెళ్ళే రూటు. మా కాలేజ్కి వెళ్ళే బస్ అయితే 308 మావా. ఈ సిటీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేది మా బస్సు అయితే. ఇప్పుడు వెళ్ళేసి అక్కడ నుంచి ఎక్కేసి మా కాలేజ్కి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఎంత జర్నీ చేస్తూ వీడియోస్ తీస్తున్నా మైండ్లో ఒకటే థాట్, ఇంటి దగ్గర ఏం పీకలేదు కదా, అంత ఏం చదవలేదు కదా, సో వెళ్తున్నా ఎగ్జామ్కి ఏం రాయాలా, ఏ మూవీ స్టోరీ రాయాలా, ఇదే మైండ్లో తిరుగుతుంది. ఏ మూవీ స్టోరీ రాస్తే మార్కులు ఎక్కువ వేస్తారో చెప్పండి మా కామెంట్ చేయండి. ఫైనల్గా సిటీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి అయితే కూర్చున్నాం. సో ఇంకా మా బస్సే లేదు, వస్తే వెళ్ళిపోయాడు. గంటసేపు వెయిట్ చేశాక మా బస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోవాలి. గాలి అంటుంది పోయి బస్సు ఇట్లా పోతుంది. ఫైనల్గా మా నెల్లూరు పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళే బస్సు అయితే ఎక్కేసాం. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వీడియో చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ దిస్ వీడియో.